హాయ్ ఫ్రెండ్స్. మన జీవితం బాగుండాలన్నా, మన జీవితం చెడిపోవాలన్నా అంతా కూడా మన చేతుల్లోనే ఉంటది. ఎందుకు అంటే, మనకు సొంతంగా ఇండిపెండెంట్‌గా ఆలోచించే కెపాసిటీ అనేది మనకుండాలి. మనం సొంతంగా నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని మన లైఫ్‌లో ఏం జరగాలి, ఏది చేస్తే బావుంటదని చెప్పి పక్కన వాళ్ళను నువ్వు డెసిషన్ అడగొద్దు. ఎందుకంటే నీ జీవితం ఎట్లుంది, నీ హస్బెండ్ బిహేవియర్ ఎట్లుంది, క్యారెక్టర్ ఎట్లాంటిదని చెప్పి నీకు తెలుసు కాబట్టి దాని తగ్గట్టు ఆలోచించి మనం మన లైఫ్‌లో నిర్ణయాలు తీసుకోవాలి. అంతే తప్పితే వేరే వాళ్ళను సజెషన్ అడిగితే అది నిర్ణయం అవ్వదు. అది ఎప్పటికి కూడా కరెక్ట్ ఒపీనియన్ కాదు. సో, మనం ఎప్పుడైనా సరే క్విక్ యాక్షన్ అనేది మన లైఫ్‌లో తీసుకోవద్దు. అది ఎప్పటికైనా సరే మనకు మంచి అనేది చూపియదు. మంచి రిజల్ట్ అనేది రాదు కంపల్సరీగా. మనం ఏదైనా ఒక పని చేయాలన్నా, ఒక డెసిషన్ తీసుకోవాలన్నా ఏదైనా సరే ఆలోచించాలి. కొంచెం టైం తీసుకొని ఆలోచించి అప్పుడు మనం యాక్షన్ తీసుకుంటే మన లైఫ్‌లో మంచి జరుగుతది. మంచి రిజల్ట్ అనేది ఉంటది. అంతే తప్పితే మన లైఫ్‌లో ఏం జరగాలని చెప్పి పక్కన వాళ్ళని అడగడం మాత్రము అది ఒక మూర్ఖత్వమే అయితది తప్పితే ఎప్పటికి గూడా అది మంచి పని, మంచి డెసిషన్ అనేది అవ్వదు. సో, నేనేం చెప్పదలుచుకున్నానంటే ఒక రిలేషన్‌షిప్ బావుండాలంటే నీ హస్బెండ్ పట్ల నువ్వే డెసిషన్ తీసుకోవాలి. నువ్వు ఆలోచించాలి. ఓపికతో నుండి ఆలోచించి డెసిషన్ తీసుకోవడం కరెక్ట్.